జేడీ గారికి మరియు ఏడీ గారికి, ఇక్కడికి వచ్చిన అగ్రికల్చర్ ఆఫీసర్లందరికీ పేరు పేరు నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మా మిత్రులు, మా నాయకులందరూ, ఇక్కడ మా స్టేజ్ పై ఉన్న నాయకులందరూ, నా ముందున్న నాయకులందరూ కూడా పేరు పేరు నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా రైతు సోదరులందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నేను కూడా ఒక సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చి ఫస్ట్ నేను శాసనసభ్యునిగా ఎన్నికైన తర్వాత ఫస్ట్ నేను రైతు కార్యక్రమం చేయడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే నేను కొద్ది రోజులు వ్యవసాయం చేశాను. మా నాన్నగారు ఒక ఎకరా భూమి ఉండేది, ఆయన కూడా వ్యవసాయం చేసేవాళ్ళు. ఆయనతో కష్టాలు, సుఖాలు, బాధలు, ఈ విత్తనాల గురించి కానీ ఇవన్నీ విషయాల గురించి కానీ నాకు తెలుసు. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అయిన మధుబాబు గారికి, ఏడీ గారికి ఫస్ట్ ఈ కార్యక్రమం చేద్దామని చెప్పడం కూడా నాకు కూడా హ్యాపీగా ఉంది ఈ రోజు. అయితే ఒక విషయం, కొన్ని సమస్యలు చెప్పున్నారు మన వాళ్ళు. గుమ్మగడ్డ విషయం, ఆ గడ్డ విషయంలో అలాగా దగ్గరగా అయిపోయి గడ్డ లాస్ట్ అంత పెద్ద గడ్డ ఉండేది, లాస్ట్ బట్టి కింద మారిపోయింది. అది మన తప్పిదం కాదు, అది అందరి తప్పిదాలు ఉన్నాయి ఇక్కడ, ఏ ఒక్కలవే తప్పిదం కాదు. అయితే దాన్ని తప్పనిసరిగా ప్రక్షాళన చేద్దాం. రెండోది కాగువాడ దగ్గర బ్రిడ్జి, వాళ్ళ ఊరు విలేజ్ వాళ్ళు కూడా నన్ను అడిగారు సార్. నేను ఎలక్షన్ లో ఓట్లు ఆడడానికి వెళ్ళేటప్పుడు ఆ విలేజ్ వాళ్ళ పెద్దలందరూ కూడా అడిగి ఎట్టి పరిస్థితుల్లో మాకు కాగువాడ బ్రిడ్జి కావాలంటే తప్పనిసరిగా నేను మాట్లాడుతాను, అన్ని విధాలుగా చేస్తానని చెప్పడమే జరిగింది. మన అందరూ అదృష్టం ఏంటి చెప్పనా మీ అందరికీ? ఒకసారి ఆలోచించారు, గెస్ అయ్యింది ఒకసారి. శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు గారు వ్యవసాయ శాఖ మినిస్టర్. ఆయన ఆధ్వర్యంలో తొలి ఇంతకు ముందు 2014 నుంచి 2019 మధ్యన ఏ విధమైన యాంత్రిక వ్యవసాయ సంబంధించిన పనిముట్లు వస్తాయో అవి తప్పనిసరిగా వస్తాయని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అవే కాకుండా ఇప్పుడు రైతు రథాలు కానీ ఏ ఒక్క విషయం కానీ ఎట్టి పరిస్థితుల్లో సరే రైతులకి అందే విధంగా ప్రణాళిక చేస్తున్నాం. నిన్న ఏడీ గారు వచ్చారు, వ్యవసాయ శాఖతో మాకు కొన్ని విషయాలు మాట్లాడడం కూడా జరిగింది. లోటుపాట్ల విషయంలో కానీ, ప్రజలకు ఏమేమి అవసరం ఉన్నది విషయం కానీ, విత్తనాల విషయంలో కానీ. ఇప్పుడు ఎస్టీ వాళ్ళకు ఉన్నది 90% ఇస్తున్నారు, సాలడం లేదని చెప్పేసి మళ్ళీ జేడీ గారికి ఒక రిక్వెస్ట్ లెటర్ పెట్టడం కూడా జరుగుతుంది. అది ఎందుకంటే వాళ్ళకి విత్తనాలు స్టాక్ కావాలి సార్. జేడీ గారు మా అందరి ముందు అడుగుతున్నాను, అవి కూడా కావాలి. అందరికీ కూడా ఏ విధమైన సహాయ సంపర్కాలు కావాలన్నా సరే తప్పనిసరిగా జరుగుతుందని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఇంకొక విషయం మీకు చెప్పాలి, ఇక్కడ ఉన్న అధికారులు జేడీ గారు కానీ, ఏడీ గారు కానీ, లేదనుకుంటే ఇక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్లు కానీ, ఏవో గారు, వీళ్ళందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ప్రజలు నా మీద హెవీ ఎక్స్పెక్టేషన్లు పెట్టుకొని నన్ను గెలిపించారు. మామిడి గోవిందరావు అనే వ్యక్తి సామాన్యమైన వ్యక్తి, ఆ వ్యక్తికి సేవా కార్యక్రమంలో ఎప్పుడు ఉంటున్నాడు. అలాంటి వ్యక్తికి అవకాశం ఇస్తే ఈ పాతపట్నం నియోజకవర్గం అన్ని విధుల నుంచి, వ్యవసాయం నుంచి అన్ని విధాలుగా డెవలప్ అవుతుందని చెప్పేసి ఒక నమ్మకంతో అత్యంత మెజార్టీతో గెలిపించడం అనేది జరిగింది సార్. అధికారులందరూ విన్నవించుకుంటాను, తప్పనిసరిగా ప్రజలకి న్యాయం జరగాలి. వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళతో ప్రేమగా మాట్లాడి వాళ్ళకున్న సమస్యలు క్లియర్ చేయాలి. ఒకవేళ ఏదైనా మన దగ్గర అదే లేని పక్షంలో వాళ్ళకి ప్రేమతో చెప్పి పంపించేసి తర్వాత ప్రయత్నం చేస్తామని మాత్రం చెప్పండి. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఏ అధికారులు కూడా ప్రజల మీద మాత్రం కోపగించుకోవద్దని తెలియజేసుకుంటున్నాను. విత్తనాల విషయంలో కానీ, ఏ విషయంలో కానీ ఇప్పుడు చెప్పారు స్టెప్ బై స్టెప్ అని. అదే కాకుండా మన చంద్రబాబు నాయుడు గారు రైతులకు ఒక హామీ ఇచ్చి ఉన్నారు, మీరు అంత గుర్తున్నదో లేదు చెప్పండి. ప్రతి రైతుకి కౌలు రైతు కూడా 20,000 రూపాయలు మీ అకౌంట్ లో పడుతుంది ఇయర్లీ. అది మర్చిపోకండి. అది తర్వాత ఆయన ఇచ్చిన హామీలన్నీ నెరవేరుతాయి. సూపర్ 6 లో ఉన్న హామీలన్నీ నెరవేరుతాయి తప్పనిసరిగా, పిల్లల విషయంలో అన్ని కూడా. అయితే నాది ఒక రిక్వెస్ట్ ఏంటంటే, రైతులందరూ సమస్యలు ఏమున్నా మనం వెళ్ళి మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూర్చొని మనం ఏ విధంగా వ్యవసాయం చేయాలి, ఇక్కడ రీసెర్చ్ సెంటర్ కూడా ఉంది అగ్రికల్చర్ది, ఏ విధంగా చేయాలి. ఇప్పుడు సార్ చెప్పారు ఒకటి, అందరూ సన్నాల కోసమే ప్రయత్నం చేయకుండా మంచి విత్తనాలు అంటే ఏంటి, పడకంట ఉండడానికి, గాలి వేసినా పడకంట ఉండడానికి దానికి కూడా ఒక ప్రయత్నం ఆలోచించండి. ఎందుకంటే సన్న బియ్యం వాల్యూ ఉంది అనుకుంటే ఇక్కడ చిన్న తేడా ఉంది. దాని డెఫినెట్ మీకు చెప్పనా ఒక ధనవంతుడు కొడుకుంటాడు, ఆడికి ఏమన్నా కొడుకు ఎక్కడికి వెళ్ళకూడదని పెంచుతూనే ఉంటాడు. ఆడికి రోజు జ్వరాలు రోజు ఇవే. నేను ఒక పేదవాడు కొడుకుంటాడు, ఆడెక్కడికి వెళ్తాడు, ఈ పనికి వెళ్ళిపోతే వదిలేతాడు, పొలంలో తిరుగుతూనే ఉంటాడు, ఎక్కడో అదే తిరుగుతుంటాడు, ఆడి మట్టిలో తిరుగుతుంటాడు, ఆడికి ఎప్పుడు జ్వరము రాదు, దగ్గు రాదు, జలుబు రాదు. అందుకే మీ అందరూ ఆలోచించి ఆయన చెప్పింది మనం విని ఏవైతే దిగుబడి ఎక్కువ వస్తున్నాయో, ఏవైతే మన భూములు సహకరిస్తున్నాయో అది ఒకటి మాత్రం మా పరిగణన తీసుకుని వేయడం అనేది తప్పనిసరిగా కావాలి.
ప్రతి దానికి సలహా అనేది ఒకటి మాత్రం మన వ్యవసాయంగా ఎవరు ఎదగాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.